శ్రీమద్ రామాయణం సుందరకాండం 12వ సర్గం. సీత మరణించి ఉండునని తలంచి హనుమంతుడు దుఃఖితుడగుట, మరల ఉత్సాహం తెచ్చుకొని సీతను వెతుకుట, ఆమెను ఎందునూ కానక చింతాక్రాంతుడగుట. సీతాదేవి దర్శనమునకై ఆరాటపడుచున్న మారుతి రావణ భవన సముదాయముల మధ్య గల లతా గృహములను, పొదరిండ్లను, చిత్రశాలలను, రాత్రి విహారములకు అనువైన మందిరములను వెదకెను. కానీ చక్కని చుక్కయైన సీతాదేవి మాత్రం కనపడలేదు. శ్రీరాముని ప్రియపత్ని అయిన సీతాదేవి కనపడకపోవుటచే ఆ మారుతి ఇట్లు తలంచెను, నిజముగా సీతాదేవి తన ప్రాణములను నిలుపుకొని ఉండకపోవచ్చును. లేనిచో ఎంతగా వెతికినను ఆమె దర్శనము నాకేల కలగదు. జానకీదేవి ఉత్కృష్టమైన ధర్మ మార్గమును అనుసరించునట్టిది. తన శీలమును సంరక్షించుకొనుటలో తత్పరురాలు. పతివ్రత అయిన అట్టి సీతాదేవి దుష్ప్రవృత్తి గల రాక్షసరాజైన ఈ రావణునిచే నిశ్చయముగా సంహరింపబడియే ఉండును. రావణుని ఆజ్ఞలను తలదాల్చున్నట్టి రాక్షస స్త్రీలు భయంకరమైన ఆకారములను, క్రూర స్వభావములను, వికృతములైన ముఖములను, వికారములైన నేత్రములను కలిగి కాంతిహీనలై ఉన్నారు. అట్టి భీకరాకృతులను చూచి జానకీదేవి భయ విహ్వలై కనబడకుండా దాగి ఉండవచ్చును. అంగదాది వానరులతో కూడి ఇంతకాలము సీతజాడను తెలుసుకొనుటకు ప్రయత్నించి తిని, కానీ ఆమె ఉనికి తెలియలేదు. పురుష ప్రయత్నం అంతయు నిష్ఫలమైనది. ఇట్టి స్థితిలో సుగ్రీవుని యొద్దకు వెళ్ళుట తగదు. అతడు మహాబలవంతుడు. వెళ్ళినచో తీక్షణమైన దండన విధించును. రావణుని అంతఃపురమును పూర్తిగా గాలించి తిని. రావణుని కాంతలు అందరూ కనపడిరి, కానీ సీతాసాధ్వి మాత్రం కనపడలేదు. సముద్రమును లంఘించి వచ్చిన నా ప్రయత్నం అంతయును వృధా అయినది. నేను మరలి వెళ్ళినచో నా రాకకై నిరీక్షించుచుండు వానరులు అందరూ నా చుట్టూను చేరి ఏమందురో కదా, ఓ వీరుడా, లంకకు వెళ్ళి నీవేమి చేసితివి, మాకు తెలుపుము అని అడిగెదరు. ఆ జానకీదేవిని చూడకయే నేను వారికి ఏమని సమాధానమియ్యగలను? సమయము మించిపోయినచో వారు ప్రాయోపవేశం చేసెదరు. సముద్రమును దాటి నేను వారిని చేరినచో నాతో కూడి వచ్చిన పెద్దవాడైన జాంబవంతుడు, యువరాజైన అంగదుడు, తక్కిన వానరులు ఏమందురో ఏమో. దిగులు పడకుండా ఉత్సాహముతో నుండుట వలన కార్యసిద్ధియు పరమసుఖము కలుగును. కనుక నేను ఇంతవరకును వెతకని ప్రదేశములన్నింటినీ గట్టిగా గాలింతును. ఎల్లవేళలను అన్ని సందర్భములలో ఉత్సాహము కలిగి ఉండుటయే శ్రేయస్కరం. అదే మానవుల కార్యములను సఫలమొనర్చును. అందువలన దిగులు పడక గట్టి ప్రయత్నమొనర్చెదను. ఇంతవరకును వెతకని రావణ పాలిత ప్రదేశములన్నింటినీ అన్వేషింతును. పానశాలలు మొదలుకొని పుష్పగృహములను, చిత్రశాలలను, క్రీడా మందిరములను సైతము పరికించి వెతికి తిని. గృహోద్యానములను, అందలి వీధులను, భవనములను పూర్తిగా గాలించి తిని. అయినను మరల వెతకెదను. ఈ విధముగా ఆలోచించి ఆ మారుతి మరల అన్వేషణకు దిగెను. భూగర్భ గృహములను, దేవాలయములను, విహారార్థము దూరముగా నిర్మింపబడిన గృహములను పట్టి పట్టి వెతకెను. ఎత్తైన ప్రదేశములకు ఎగబ్రాకుచు, దిగుచు, నిలబడుచు, ముందునకు సాగుచు, తలుపులను తెరచుచు, మూయుచు, లోనికి ప్రవేశించుచు, బయటకి వచ్చుచు, దిగుచు, ఎక్కుచు అన్ని ప్రదేశముల యందును సంచరించెను. రావణాంతఃపురమున హనుమంతుడు వెతకని స్థలమే లేదు. అతడు ప్రతి అంగుళము గాలించి వేసెను. ప్రాకారముల మధ్య గల వీధులను, 4 కూడళ్లను ఆశ్రయించి ఉన్న మహావృక్షములను, అచటి వేదికలను, దిగుడు బావులను, సరస్సులను అతడు పరిశీలించి చూచెను. వికృతములైన వివిధాకారములు గలవారును, అంగవికారములు గలవారును అగు రాక్షస స్త్రీలను హనుమంతుడు గాంచెను. కానీ ఆయనకు జానకి జాడ మాత్రం దొరకలేదు. లోకమున సాటిలేని సౌందర్యం గల విద్యాధర స్త్రీలు మారుతికి అచట కనపడిరి, కానీ రామపత్ని మాత్రం కనపడలేదు. పూర్ణచంద్ర బింబము వంటి అందమైన ముఖములు కలవారును, మంచి రూప వైభవము కలవారును అగు నాగకన్యలు ఆ హనుమంతునికి కనపడిరి, కానీ చక్కని చుక్క సీతాదేవి మాత్రం కనపడలేదు.
రావణునిచే బలాత్కారముగా తీసుకొని రాబడి నిర్బంధములోనున్న నాగకన్యలను కూడా మారచి చూచెను. కానీ జానకీదేవి మాత్రం కనపడలేదు. మహాబాహువు, బుద్ధిశాలియు, వాయునందనుడును అయిన హనుమంతుడు ఇతర సుందరీమణులను ఎందరినో గాంచెను. కానీ సీతాదేవి మాత్రం కనపడకుండుటచే అతడు మిక్కిలి విచారగ్రస్తుడయ్యను. సీతాన్వేషణకై కిష్కింద నుండి అన్ని దిక్కులకును వెళ్ళిన వానరుల ప్రయత్నములను తాను సముద్రమును లంఘించి వచ్చుటయు వ్యర్థమైనవని భావించి అనిలసుతుడు మరల మిక్కిలి చింతాక్రాంతుడయ్యను. వాయుసుతుడైన హనుమంతుడు విమానము నుండి కిందకి దిగి, పుష్పక విమానము నుండి కిందకి దిగి మిక్కిలి కలవరపాటునకు లోనైన వాడై దీర్ఘాలోచనలో పడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకిహే ఆది కావ్యే సుందరకాండే 12 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు 12వ సర్గము సమాప్తం.